యేసుక్రీస్తు ప్రపంచానికి శాంతి సందేశం అందించారని, భారతదేశం సర్వమత సమ్మేళనమని, భారతదేశంలో ఉన్న గొప్పతనమని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ గాంధీ పార్క్ నందు గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ మరియు ఆనంద లహరి కుటుంబం ఆధ్వర్యంలో అధ్యక్షుడు పిల్లి శ్రీనివాస్ అధ్యక్షతన సినీ సంగీత లహరి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీస్తు ప్రపంచానికి శాంతి సందేశం అందించారని, భారతదేశం సర్వమత సమ్మేళనమని, మన దేశంలో ఉన్న గొప్పతనం అన్ని మతాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారని, ఈ రోజు ఈ వేడుకను ఇక్కడ అందరం కలిసి అన్నదమ్ముల వలె జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. కాకినాడ నగరంలో ఇంత ఘనంగా ప్రతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గాంధీ పార్క్ ఫిట్నెస్ వాకర్స్ అసోసియేషన్ మరియు ఆనందలహరి కుటుంబం వారికి ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు పిల్లి శ్రీనివాస్ ప్రముఖులు మాట్లాడుతూ ఈ పార్కు నందు కళావేదిక వద్ద ఎప్పటి నుంచో ప్రతి పండుగను వైభవంగా నిర్వహిస్తున్నామని, గతంలో సరైన సౌండ్ సిస్టమ్ లేక నిర్వహించే కార్యక్రమాలను ఎవరికీ సరిగ్గా తెలిసేవి కాదని, ఇప్పుడు టీం అంతా కలిసి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని అలాగే కావలసిన వస్తువులను కూడా ఇక్కడ ఒక్కొక్కడిగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని, ముందు ముందు ఇంకా ఎంతో ఘనంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తామని, దీనికి సహకరిస్తున్న గాంధీనగర్ పెద్దలకు, కూటమి నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గాయకులు క్రీస్తు భక్తి గీతాలను ఆలపించడం జరిగింది. అలాగే చిన్నారులచే నృత్య ప్రదర్శన వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి వెంకటేశ్వరరావు, కెబి ప్రతాప్, కార్యదర్శి కలిదిని శ్రీనివాస్, కోశాధికారి దొరబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి ప్రవీణ్, సాంస్కృతిక కార్యదర్శి శ్రీధర్, కూటమి నాయకులు చలపతి, బండి సుజాత, మోనా, దీప్తి, వాసిరెడ్డి కుమార్, జొన్నాడు వెంకటరమణ, గోడు వెంకట సత్యవతి, ఎస్ఎల్సిసి మెంబర్ మద్దా వికాస్, ఆనందలహరి కుటుంబం ప్రియా, ఆకుల శ్రీనివాస్, వనం ఉపేంద్రనాథ్, దేవాంత్, అరుణ్, లావణ్య, ప్రసన్న, వివిఎస్ రావు, అప్పాజీ, సత్యం, అనిల్, మూర్తి, అరుణాకర్ రావు, అప్పారావు, సత్యనారాయణ, దేవి, జోగమణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజన్తో సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. సో మనందరికీ తెలుసు, బేసిక్గా పిల్లలు స్కూల్లో నేర్చుకుంటారు. హింద్ దేశ్ కి నివాసి సభీ జన్ ఏక్ హై, రంగ్ రూప్ వేష్ భాష చాహే అనేక్ హై అన్నారు. సో మన భారతదేశం ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్కి ఫేమస్. అలాగే అన్ని రిలీజన్స్ వారు, అన్ని కాస్ట్, క్రీడ్ అందరూ కూడా ఇక్కడ ఉంటారు. సో అందరూ కూడా కలిసి ప్రయాణం చేస్తారు. అలాగే జీవితంలో మనకు కష్ట సుఖాలు వచ్చినప్పుడు కూడా అందరూ కూడా షేర్ చేసుకుంటూ కష్టాలను అధిగమించి ముందుకెళ్ళి లైఫ్లో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా. అలాగే ఇక్కడ చిన్నారులందరూ కూడా నాకు చాలా హ్యాపీ, పిల్లలు కూడా పార్టిసిపేట్ చేయడం వల్ల. ఐ అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని కూడా తీసుకొస్తారు ఇటువంటి కార్యక్రమాలకి. బేసిక్గా మనకి ఇలాంటివి తీసుకురావడం వల్ల ఏమంటే బయటకు ఒక ఎక్స్పోజర్ అన్నది దొరుకుతుంది. సో అది మీరు కంపల్సరీగా పిల్లలకి ఇవ్వాలి. అలాగే ఏంటంటే వాళ్ళు ఏమైనా టాలెంట్స్ ఉన్నాయైతే మాత్రం నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు బయటికి తీసుకురండి. ఎందుకంటే మనం వాళ్ళకి ఆ టాలెంట్ వైపు కానీ తీసుకువెళ్ళకపోతే అదర్ మీన్స్కి అడిక్ట్ అయిపోతారు. ఫోన్ అవ్వనివ్వండి, లేదంటే అదర్స్ ఇంకా టీవీ, సీరియల్స్, కార్టూన్స్ ఇలాగ అడిక్ట్ అయిపోతారు. సో వాళ్ళకి ఏంటన్నది పరిచయం చేయవలసిన బాధ్యత ఒకటి స్కూల్ అయితే, రెండోది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు. సో మీ కార్యక్రమానికి వచ్చారు. అలాగే ఈరోజు క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నారు అందరూ కూడా. సో జీసస్ గారి ఆశీర్వాదంతో అందరూ కూడా చక్కగా ఒక బ్రదర్లీ హుడ్, సిస్టర్లీ హుడ్గా అందరూ కూడా ఉండాలి. అందరూ కూడా ప్రతి పండుగ కలిసి చేసుకుంటూనే ఉందాం అందరూ కూడా. సో హోప్ టు మీ అందరితో కూడా నాకు మళ్ళీ పరిచయం చేసుకోవాలని ఉంది. సో మళ్ళీ కార్యక్రమాలకు నేను వస్తాను. హోప్ టు సీ యూ ఆల్ అగైన్. మెరీ క్రిస్మస్.